అతని పేరు ఒకటిగా ఉండే కుటుంబం. ఒక ఊరిలో చెన్నకేశవ మరియు అతని భార్య రేవతి సంతోషంగా జీవించేవారు. వాళ్ళకి 2 కుమారులు, వేదాంశ్ మరియు దేవాంశ్. చిన్నప్పటి వరకు ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవారు. కాని పెద్దవుతూ కొంచెం కొంచెం వారిలో తేడాలు మొదలయ్యాయి. వేదాంశ్ చదువులో ప్రతిభావంతుడు, దేవాంశ్ ఆటల్లో ప్రతిభావంతుడు. కానీ ఎవరు గొప్పవారనేది నిరూపించుకోవాలనే పోటీ భావన వాళ్ల మధ్య దూరాన్ని పెంచింది. చిన్న చిన్న విషయాలకే వాగ్వాదాలు మొదలయ్యేవి. ఒక్కసారి దేవాంశ్ తల్లిని అడిగాడు, అమ్మా, నన్ను ఎక్కువగా ప్రేమిస్తావా లేక అన్నయ్య వేదాంశ్నా? రేవతి నవ్వింది. ఇద్దరినీ ఒకేలా ప్రేమిస్తాను, నువ్వు వేరే వాడవు కాదు కదా. చెన్నకేశవ్కు ఇది గుర్తించబడింది. ఒకరోజు అతను ఇద్దరిని పిలిచాడు. అతనికి చేతిలో బాగా పలుచని 2 దుంపలు ఉన్నాయి. వేదాంశ్, ఈ ఒక్క దుంపను విరగగలవా? వేదాంశ్ అలవోకగా దాన్ని విరిచేశాడు. ఇప్పుడు ఈ 2 దుంపలను కలిపి ఒకే విడిగా పట్టుకుని విరగగలవా? ఇద్దరు ఎంత ప్రయత్నించినా విరగలేదు. చెన్నకేశవ మెల్లగా నవ్వుతూ చెప్పాడు, ఇదే మన కుటుంబ బలము. ఒంటరిగా ఉంటే ఎవరైనా మిమ్మల్ని గాయపరచగలరు, కానీ కలిసి ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని చెడగొట్టరు కాదు. ఒకరినొకరు గౌరవించి సహాయపడితే మాత్రమే మీరు నిజంగా విజయవంతులవుతారు. ఆ రోజు నుంచి వారు ఒక్కటిగా ఉన్నారు. చదువులో, పనిలో, కుటుంబ బాధ్యతలలో. వాళ్ళ ఏకత చూసి గ్రామంలోని ఇతరులు కూడా స్ఫూర్తి పొందారు. నీతి ఒకరిగా ఉన్న కుటుంబం శక్తివంతమైనది. కలిసున్నంత వరకు విజయం మనదే.